ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డి కాదు, దాని తమ్ముడు అనుకోవచ్చు. లో ఎండ్ లో బడ్జెట్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తోటి, ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ మీ బడ్జెట్ గనక 6,500 రూపాయల నుంచి 7,000 రూపాయల బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, ముఖ్యంగా చెప్పాలంటే ఐఫోన్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూసేటువంటి డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ని వీళ్ళు మ్యాజిక్ రింగ్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇంతేకాదు దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఈ బడ్జెట్ లో ఇది ప్రీమియం అని అనుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ఇందులో 4GB ప్లస్ 64GB వేరియంట్ మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో విర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అంటే ఓవరాల్ గా అంతా కలిపి మీకు ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది. అండ్ ఇందులో మ్యాజిక్ రింగ్, నేను ఇందాక మీకు చెప్పినట్లు దాంతో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా మన ముందు తీసుకొచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ దీని బ్రాండింగ్, అలాగే బాటమ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని IMEI సీరియల్ డీటెయిల్స్ తో పాటు టాప్ దీని ప్రైస్ ఇలాంటివన్నీ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అంతే. బాక్స్ లో మీకు వచ్చేటప్పటికే డివైస్, అలాగే చార్జర్, అలాగే డేటా కేబుల్ తో పాటు కొంత పేపర్ వర్క్, ఇంక్లూడింగ్ వీళ్ళు మనకు ఒక కేస్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి TPU కేస్. అండ్ ఇది కూడా మనకి కొంచెం స్టైలిష్ గా ఉంది. సైడ్స్ అంతా పట్టుకున్నప్పుడు కూడా అంటే ఈజీగా ప్రొటెక్షన్ తో పాటు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే సైడ్ అంతా ఏం ఉండదు కాబట్టి. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్, బట్ వీళ్ళు టింబర్ టెక్స్చర్ ఫీల్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈ డిజైన్ అయితే కొంచెం గ్రూవ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ ఇది టోటల్ 4 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. మొదటిగా టింబర్ బ్లాక్, అలాగే షైనీ గోల్డ్, అలాగే రెయిన్బో బ్లూ, ఇది మీరు చూస్తున్న రెయిన్బో బ్లూ. అండ్ దీంతో పాటు గెలాక్సీ వైట్, మొత్తం 4 కలర్స్ లో మీకు ఇది అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు నెక్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. సిమ్ కార్డ్ ట్రే దగ్గర చిన్న గ్యాస్ కిట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి స్ప్లాష్ ఇలాంటి వాటన్నిటికి ఇదైతే సస్టైన్ అవ్వగలదు. రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మన ముందు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ లో ఇది మొట్టమొదటిసారిగా, సాధారణంగా మనం రేరో లేదా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, ఇది తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మీకు సిమ్ కార్డ్ స్లాట్ అండ్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ టాప్ వచ్చేటప్పటికే మీకు ఏమీ లేదు. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అండ్ రింగ్ లైట్ లాగా మనకు ఫ్లాష్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. కొంచెం లౌడ్ స్పీకర్ పెట్టి ఎక్కువగా పాటలు వింటారు కాబట్టి పెద్దవాళ్ళు యూజువల్ గా, సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మ్యాజిక్ రింగ్. రెగ్యులర్ గా మనకి పంచోల్ కట్అవుట్ ఇస్తారు కదా, ఆ పంచోల్ కట్అవుట్ నే వీళ్ళు యూనిక్ గా ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా యాప్ లో ఉండి మీరు ఫోన్ కాల్ లో ఉన్నారన్నట్లయితే ఫోన్ కాల్ కి స్విచ్ అవడానికి ఇలాంటి వాటన్నిటికి కూడా ఇది చాలా బాగా యూటిలైజ్ అయితే జరుగుతుంది. ఇది కొంచెం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫోన్ వచ్చేటప్పటికి మీకు కేవలం 8.5mm థిక్నెస్ రావడం జరుగుతుంది. టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే విత్ కేస్ తోటి అరౌండ్ 204 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అంటే 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD ప్లస్ డిస్ప్లే, అది కూడా 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది 60 అలాగే 90 కి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తూ ఉంటుంది. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మనకి 500 నిట్స్ గా రావడం జరుగుతుంది. ఇక డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుంది. అసలు దీంట్లో హైలైట్ ఏంటి అంటే దీంట్లో ఆడియో 400% వాల్యూమ్ బూస్ట్ తో పాటు మనకి ఇందులో DTS ఆడియో సపోర్ట్ ను కూడా మనం తీసుకొచ్చారు. సైడ్స్ అలాగే టాప్ అండ్ బాటమ్ మీరు చూసారంటే బెజల్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో మనం అయితే దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇంకా ఇంతకన్నా బెటర్ గా అయితే రావు. గేమింగ్ ఇట్లాంటివి అయితే ఏం రాదు, కానీ రెగ్యులర్ గా మనం యాప్స్ కంట్రోలింగ్ ఇట్లాంటి వాటన్నిటి కూడా ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ పర్వాలేదు, ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ అయితే కామన్ అయిపోయినాయి కదా, సో వాటికి కూడా ఇది ప్రాపర్ గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G36 SoC చిప్ సెట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, మాలిక్ సంబంధించినటువంటి G57 GPU తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. డే టు డే లేదన్నట్లయితే యూజువల్ గా ఇట్లాంటివన్నీ మనకి ఏంటంటే కొంచెం ఇంట్లో వాళ్ళకో లేదా పెద్ద వాళ్ళకో, ఫాదర్ మదర్ కు మనం గిఫ్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో వాళ్ళ రెగ్యులర్ యూసేజెస్ లైక్ వాళ్ళు చూసే యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలాగే వాట్సాప్ వీడియో కాలింగ్, అలాగే మిగతా సోషల్ మీడియా యాక్టివిటీస్ కోసం వాటికైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు ఇది పని చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ అయితే ఏమి లేదు. అండ్ ఈ బడ్జెట్ లో మనం ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. గేమింగ్ అంటే పెద్ద హ్యూజ్ లెవెల్ గేమింగ్ కాదు, కానీ ఎంట్రీ లెవెల్ గేమింగ్ అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లైక్ క్యాండీ క్రష్ ఇలాంటి వాటన్నిటికి. అండ్ బై ద వే ఇది 5G మొబైల్ ఫోన్ అయితే కాదు, ఇది కేవలం 4G మొబైల్ ఫోన్ మాత్రమే. ఇక దీనిలో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 2.1 స్టోరేజ్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ స్టోరేజ్ కూడా మీరు 64GB బేస్ ఒకటే ఉంటుంది. ఒకవేళ అడిషనల్ గా మీకు మెమరీ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే అడిషనల్ మెమరీ కార్డ్ ఇది ఇంట్రెస్టింగ్ గా 2TB దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది Android 13 Go వర్షన్. ఇది
నార్మల్ రెగ్యులర్ వర్షన్ అయితే కాదు. అండ్ దీంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకవేళ సపోర్ట్ చేసినా కానీ మరొక మేజర్ అప్గ్రేడ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ డైలర్ కూడా మనకి ఇంటర్నల్ గా డిఫాల్ట్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కాల్ రికార్డ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఎస్ ఆఫ్ కోర్స్ దీంట్లో కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. ఈ బ్లాట్వేర్ రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే వాటిని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనం కేవలం ఒకటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అని చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా 2 మెగాపిక్సెల్ అది మనకు పెద్దగా యూజ్ అయితే ఉండదు. 50 మెగాపిక్సెల్ కెమెరాలో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 720 30 లేదన్నట్లయితే 1080 30 FPS లో మాత్రం మీరైతే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ కూడా మీరు వచ్చేటప్పటికే 1080 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మనకు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొని రావడంతో పాటు టైప్ సి ఇచ్చారు చూసారా, ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. యూజువల్ గా మనం మైక్రో యూఎస్బీ అయితే చూస్తూ ఉంటాం. అండ్ దీంట్లో మీరు ఆరామ్సే 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీనిలో పెద్దగా ప్రాసెసర్, హెవీ ప్రాసెసర్ కన్సంప్షన్ ఇట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి 1.5 డే ఆరామ్సే. ఇంకా చెప్పాలంటే ఓన్లీ ఫోన్ కాల్స్ అలాగే వాట్సాప్ చాట్ ఇలాంటివి చూసుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఆరామ్సే 2 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో మనకు వచ్చేటప్పటికి 10 watts ఆఫ్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జర్ కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. బట్ ఛార్జ్ చేయాలంటే మళ్ళీ పాత రోజులు ఓవర్ నైట్ అంతా మనం ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అరౌండ్ 2 hours దాకా మనకి టైం తీసుకోవడం జరుగుతుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్ గుడ్. అండ్ ఇంతేకాదు ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలో కూడా మీకు ఆ డ్యూయల్ ఫ్లాష్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో సెల్ఫీ తీసుకునేటప్పుడు ఫ్లాష్ లైట్ సహాయంతో అంటే డార్కర్ లో మీరు లో లైటింగ్ కండిషన్స్ లో సెల్ఫీ ఫోటోస్ తీసుకుంటున్నారు అన్నట్లయితే వేరే ఫోన్ తో ఫ్లాష్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా దీని ఫ్లాష్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకు వచ్చేటప్పుడు కేవలం సింగిల్ బ్యాండ్ వైఫై రావడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు ఐఆర్ బ్లాస్ట్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. కానీ ఈ బడ్జెట్ లో మనకు రిక్వైర్మెంట్ కావాల్సినటువంటి సెన్సార్స్ అన్నిటి మనకు ప్లేస్ చేయడంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా మనకు చాలా ఫాస్ట్ గా అన్లాక్ అవడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 6500 నుంచి 7000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తో ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఆ బడ్జెట్ లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఐఫోన్ లాంటి డిజైన్ అండ్ ముందు మ్యాజిక్ రింగ్ అండ్ దీంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, కోర్స్ ఇది 4G నే, 5G అయితే కాదు. ఆ బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. సో ఆ బడ్జెట్ లో పేరెంట్స్ గిఫ్టింగ్ చేయడం కోసం లేదా ఎల్డర్స్ ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే వాళ్ళ గిఫ్టింగ్ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు, లేదా ఆ బడ్జెట్ లో మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.